కష్టపడి పండించిన పంట వర్షానికి తడిసి ముద్దవుతుంటే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు అతి తక్కువ ఖర్చుతో పరిష్కార మార్గం ఆలోచించింది ఓ విద్యార్థిని. మెదక్ జిల్లా నాగులపల్లి హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న శిరీష తమ టీచర్ ప్రసన్న కుమార్ సాయంతో తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టే యంత్రాన్ని తయారు చేసింది. రైతులకు ఎంతగానో ఉపయోగపడే నేచురల్ అగ్రికల్చర్ ఈల్డ్ డ్రైయింగ్ మిషన్ గురించి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. ఆరబెట్టడం, సో వాటిని ఆరబెట్టడం కోసం రోడ్లపైన పోయడం, వాటి అకాల వర్షాలతో తడిసిపోవడం, దీంతో వడ్లను అమ్ముకోలేకపోతున్నారు. పండించిన పండంతా అయితే వర్షానికి నేలపాలైపోతుంది, అంటే మొత్తం మొలకలెత్తిన పరిస్థితి. సో ఈ సమస్యకు పరిష్కారంగా గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది విద్యార్థులు కావచ్చు, టీచర్లు ఆ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఈ సైన్స్ ప్రాజెక్టులో జిల్లాలో ఏర్పాటు చేసిన సైన్స్ ప్రాజెక్టులు వాటిపైన ఎక్కువ ఫోకస్ చేశారు. మనం విజువల్స్ చూస్తుంది కూడా ఏదైతే సోలార్ ద్వారా కావచ్చు వీటి వడ్లను ఆరబెట్టే ఒక చిన్న మిషన్ తయారు చేసే ప్రయత్నం చేసింది. ఒక నర్సాపూర్ ఏరియాలో ఒక బంజారానగర్ అని ఒక మారుమూల గ్రామం నాగులపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక స్కూల్ విద్యార్థిని. చెప్పమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? My name is D. Shirsha. My project name is Solar Power Natural Agriculture Yield Drying Machine. నాకు ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలనిపించింది అంటే, ఎంతోమంది రైతులు తిన్ననక తిప్పనక ఎండనక వాననక ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని ఎండబెట్టడం జరుగుతుంది. ఆ సమయంలో అకాల వర్షాల వల్ల మంచు కురడం వల్ల అది తడిసిపోయి లేదా తేమ పట్టి వాటిలో ఉన్న నాణ్యత కోల్పోతాయి. అలా నాణ్యత కోల్పోయిన ధాన్యాన్ని ఎవరు కొనక గిట్టుబాటు ధర రాక ఎంతోమంది రైతులు నష్టపోతున్నారు. అలా నష్టపోయిన దానిలో మా నాన్న ఒకడు. ఇలాంటి నష్టాలు కలగకుండా తేమ పట్టిన లేదా త్వరగా నాణ్యత గల ధాన్యంగా మా ప్రాజెక్ట్ మారుస్తుంది. ఈ యంత్రాన్ని ఉపయోగించడం వల్ల వీటిలో ఉన్న విలువైన పోషకాలు నశించవు, రంగు రుచి మారదు. కాబట్టి ఇలాంటి మంచి ధాన్యాన్ని మార్కెట్లో రైతులు అమ్మితే వాళ్ళు ఎన్నో లాభాలు పొందవచ్చు. ఎందుకు చేయాలనిపించింది దీనికి? మా నాన్న, మీ ఇంట్లో ఏం జరిగింది? మీ ఇంట్లో మా నాన్న అయితే రీసెంట్గా మొన్న పండించిన ధాన్యాన్ని ఎండబెడితే అకాల వర్షాల వల్ల తడిసిపోయింది. సో మా కుటుంబం మొత్తం చాలా బాధపడ్డది. సో అలా బాధను చూడలేక నాకు ప్రాజెక్ట్ చేయాలనిపించింది. ఎన్ని రోజులు పట్టింది అంటే మీ టీచరు మీరంతా కలిసి ఎన్రోల్ చేసింది అంతా? 1-2 వీక్స్ 3 వీక్స్ అయిపోయింది. ఏమన్నారు సైన్స్ ఫేర్లో? చాలామంది చూసిండ్రు కదా, వాళ్ళంతా ఏమన్నారు చూసి? చాలా బాగా చేసినావు అని అన్నారు. అయితే సైన్స్ ఫేర్లో భాగంగా మనకు వ్యవసాయం అనేటువంటి టాపిక్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు ఈ సైన్స్ ఫేర్లో ఉన్నటువంటి అంశాల గురించి చెప్పినప్పుడు ముఖ్యంగా రైతులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి, పంట పండించేటప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయో పంట పండించిన తర్వాత ధాన్యం అమ్మడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అలాంటి పంట ధాన్యాలను ఎలాంటి క్వాలిటీ, అంటే ధాన్యంలో ఉన్నటువంటి పోషకాలు నష్టపోకుండా దాని యొక్క అరోమా మరియు సువాసన, దానిలో ఉన్నటువంటి ఏ ఇతర పోషకాలు నష్టపోకుండా అలాగే మనము న్యాచురల్గా డ్రై చేయడానికి ఏ విధమైనటువంటి పద్ధతి ఉంది, అలాగే తక్కువ సమయంలో తొందరగా డ్రై చేయడానికి అక్కడే తొందరగా డ్రై చేసేటువంటి ఒక యంత్రం చేయాలనే ఆలోచన శిరీషకు రావడం జరిగింది. అప్పుడు నేను మా ఫ్రెండ్స్, వెల్డింగ్ చేసే ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు వాళ్ళు చేస్తామని చెప్పారు. దాంతో నేను ఈ విధమైనటువంటి ప్రాజెక్ట్ చేయడానికి ఏర్పాటు చేసుకున్నాను. అంటే వరుసగా విద్యార్థులు మంచి ప్రతిభ చూపెట్టి నాకు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల, ఎంకరేజ్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్ ఇంకో స్టూడెంట్ అగ్రికల్చర్ కాకుండా మల్టీపర్పస్ మూవబుల్ ల్యాడర్ అనేటువంటి ప్రాజెక్టు, నెక్స్ట్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ యూస్ఫుల్ మిషన్ కూడా మాకు అవార్డు రావడం వల్ల ఈసారి కూడా మంచి ప్రాజెక్ట్ అగ్రికల్చర్ మీద చేయడం అనేటువంటిది, అగ్రికల్చర్ అంటే ముఖ్యమైన దేశానికి పట్టుకొమ్మలైనటువంటి అత్యంత కష్టపడే రైతులకు అవసరమయ్యే ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ అగ్రికల్చర్ ఈల్డ్ డ్రైయింగ్ మిషన్ని తయారు చేయడం జరిగింది. పిల్లలు కొంచెం మబ్బు పట్టిన, వర్షం వచ్చిన మా నాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు వడ్లెండపోసారు, ఒక్క నిమిషం ఒక గంటలో పోయి వస్తాను అని పర్మిషన్స్ అడుగుతుంటారు. ఇంకా అప్పుడు మనకు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే మేము కూడా దాన్ని చెప్పి పంపిస్తాం, పోసి మళ్ళీ వెంటనే రమ్మని. ఆ ఇంట్రెస్ట్ పిల్లలకు చాలా ఉంది. ఏ పని అయినా వర్షం వచ్చినా ఏదన్నా వచ్చినా ఆబ్సెంట్ కూడా బాగా అవుతుంటారు. ఇలాంటి ఆలోచనలు పిల్లల్లో చెప్తుంటారు వాళ్ళు. ఇంకా వడ్లెండబోస్తే నెట్టేది తయారు చేయడము, ఇవి మాత్రం సారు సలహా తీసుకొని, ఎందుకంటే వెల్డింగ్ చేయాలి, వెల్డింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళాలి, అవన్నీ కొనుక్కు రావాలి. సార్ హెల్ప్తోని వాళ్ళ ఐడియాస్ని వాళ్ళు చేస్తుంటారండి. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు, వాళ్ళ ఇళ్లలో ఎదుర్కొనే సమస్యలనే వీరు ప్రాజెక్టు రూపంగా
మలుస్తుంటారు. దాంట్లో భాగంగానే తయారు చేస్తూ వారికి చేదోడు వాదులుగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు విద్యార్థులు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీస్ న్యూస్, మెదక్ జిల్లా.